ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. ఇవాళ మీకు నాగవల్లి అనగా తమలపాకు తీగ, ఈ తమలపాకు తీగ గురించి కాస్త తెలుసుకుందాం. ఎందుకనగా ఈ తమలపాకు తీగకి చాలా ప్రత్యేకత ఉంది. అంటే తమలపాకు తీగ ఆ మొక్క మన ఇంట్లో ఉన్నందువలన మనకు మన వ్యాపార అభివృద్ధికి కానీ, మన ఆరోగ్యానికి కానీ, మన ఎదుగుదలకి కానీ ఈ తమలపాకు తీగ మన ఆవరణంలో మన ఇంట్లో ఉన్నందువలన మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నాగవల్లి ఈ తీగ ఈశాన్య భాగంలో పెరిగితే చాలా మంచిది. ఈ నాగవల్లి తీగ ఎప్పుడు మన ఇంట్లో ఆ నాగవల్లి తీగని పెంచుకోవాలి. అంటే ఇది వాస్తుకు సంబంధించిన తీగ కనుక ఈ నాగవల్లి తీగ మన ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి, ఏ ఏ తిథుల్లో తెచ్చుకోవాలి, ఎప్పుడు తెచ్చుకుంటే మనకు వాస్తురీత్యా కానీ ఆరోగ్యకరంగా కానీ అద్భుతంగా ఉంటుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా తిథులు ఏ ఏ దినమున మన ఇంటికి తెచ్చుకోవాలి. విధియ, తదియ, పంచమి, దశమి, ఏకాదశి ఈ తిథుల్లో మన ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ తిథులు కుదరనిచో ముఖ్యంగా బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 వారాలు తెచ్చుకోవచ్చు. ఈ నాగవల్లి తీగ మన ఇంటికి తెచ్చుకున్న తరువాత కొంచెం పసుపు నీళ్లు చల్లి మన ఇంటికి ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్యం కానీ, నైరుతి కానీ మన ఇంటి ఆవరణంలో ఈ నాగవల్లి తీగని పెంచుకోవచ్చు. అలాగే భార్యాభర్తలకు ఎక్కువ సమస్యగా ఉన్నప్పుడు నైట్ టైం భర్త గారు భోంచేసిన తర్వాత అనగా డిన్నర్ కావచ్చు, టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు, భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్నపాటి అరమరికలున్నా, గొడవలున్నా భార్య 3 తమలపాకులు తీసుకొని శుభ్రంగా వాటిని క్లీన్ చేసి దానికి కొంచెం తేనె రుద్ది తన చేతులతో భర్తకి తినిపిస్తే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సమస్యలు రావు, వాళ్ళు సంతోషంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. కేవలం తమలపాకు, తేనె, అందులో సున్నం కానీ ఇక ఇతరితర ఎటువంటివి మిక్స్ చేయొద్దు. వాళ్ళిద్దరి మధ్య ఇలా 9 రోజుల పాటు భార్య భర్తకు తినిపించినచో వాళ్ళిద్దరి మధ్య ఉన్న కొన్ని గొడవలు అనుకూలంగా ఉంటాయని శాస్త్రం చెబుతుంది. కనుక ప్రతి ఒక్కరూ వాస్తురీత్యా కానీ, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏదన్నా ఉన్నా, అద్భుతంగా ఉండాలి అనన్నా ఈ నాగవల్లి తీగ వాళ్ళ ఇంటికి ఈశాన్య భాగంలో పెంచుకోవడం చాలా అద్భుతంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది. స్వస్తి.